నామాన్ని బట్టి దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి సేవా కేంద్ర సువార్త మరి ఎక్కడ దేవుడు నిర్ణయించాడో, ఏ మారుమూల ప్రాంతాల్లో దేవుని ఆలోచన ఏమై ఉందో మనకు తెలియదు. క్షేమంగా తీసుకొచ్చారు. అలాగే కొంత అనారోగ్యం ఉన్న వారికి సీట్లు ఇవ్వాలి. మీరు యేసు కృప నిలబడతాం తప్పు కదా, ఎవరో ఒకళ్ళు లేచి అమ్మాయికి సీట్ ఇవ్వాలి కదా. అనారోగ్యంగా ఉన్నవారికి బస్సులో సీట్ ఇవ్వాలి, ఆరోగ్యంగా ఉన్నవారు నుంచోవాలి. అదే ప్రేమ. ఎవరు అనారోగ్యంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నవారిని కూర్చోబెట్టి ఆరోగ్యంగా ఉన్నవారు నిలబడాలి. ఇదే కదా దేవుడు మనకు చెప్పింది. దాన్ని చేయకపోతే ఎలాగా? చాలా ప్రేమగా ఉండాలి. సువార్త మీద ఏం నడిచేటప్పుడు వైరుందో ఏముందో కింద చూసుకోవాలి కదా. కాబట్టి మనం ఎంత సువార్త ప్రకటించినా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ లేదనుకోండి, అయిపోయినట్టే సువార్త. ఇంకా అది సువార్త కాదు, మంచి వార్త కాదు. మొట్టమొదట మన ప్రవర్తన. ఉదయం మాట్లాడాడు, మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోకుండా ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినంత దండగా పరలోకం వెళ్ళరు. ప్రేమించాలి. ముఖ్యంగా బలహీనంగా అనారోగ్యంగా ఉన్నవారిని ఎక్కువ ప్రేమించాలి. ఈరోజు మరి పవిత్ర గారి కుటుంబం ఏర్పాటు చేసిన సువార్త, వరప్రసాద్ గారు కుటుంబంలో వారి కుటుంబాలను దేవుడు దీవించులాగిన ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, పవిత్ర గారి కుటుంబాన్ని, అలాగే వరప్రసాద్ గారు వారి కుటుంబాన్ని దీవించి, ఈరోజు ఇక్కడ పాల్గొన్నవారు, మార్గంలో వచ్చిన వారిని దీవించి, యేసుకృపను స్వస్థపరిచి, అందరూ ప్రేమ కలిగి యథార్థమైన సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని, మీ యొక్క గొప్ప ప్రేమ, కృప, ఆదరణ మాలో విస్తరించి నిన్ను అనుసరించే సువార్త ప్రకటించడానికి సహాయం చేయమని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించి అనేక మందిని మీ సువార్తతో సంధించమని, మీరే మాట్లాడమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జీవము గల దేవా యెహోవా, జీవము గల దేవా యెహోవా, జీవము గల దేవా యెహోవా, జీవము గల దేవా యెహోవా, పాపిని ప్రేమించి రక్తము చిందించి, పాపిని ప్రేమించి రక్తము చిందించి, పరిశుద్ధులుగా తీర్చిన దేవా, పరిశుద్ధులుగా తీర్చిన దేవా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, పరిశుద్ధుడవు 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 పరిశుద్ధుడవు, పరిశుద్ధతలో దైవానివి నీవు, పరిశుద్ధతలో దైవానివి నీవు, నీకు సాటి ఎవరు లేరు, నీకు సాటి ఎవరు లేరు, ఆరాధనా
ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా అన్యజనుల నుండి అబ్రహామును పిలచి అన్యజనుల నుండి అబ్రాహామును పిలచి విశ్వాసులకు తండ్రిగా నియమించి విశ్వాసులకు తండ్రిగా నియమించి అబ్రహాములో దావీదులో అబ్రాహాములో దావీదులోనా జన్మించిన యేసు ఆరాధనా జన్మించిన యేసు ఆరాధనా అబ్రహాము దేవా ఆరాధనా అబ్రహాము దేవా ఆరాధనా దానియేలు దేవా ఆరాధనా దానియేలు దేవా ఆరాధనా పౌలు దేవా ఆరాధనా పౌలు దేవా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఎన్నికలేని జనములను నీవు ఎన్నికలేని జనములలో నీవు పాపములోన పడి ఉన్న వారిని పాపములోన పడి ఉన్న వారిని ప్రేమతో పిలచి లేవనెత్తిన దేవా ప్రేమతో పిలిచి లేవనెత్తిన దేవా స్వస్థపరిచినావు స్థిరపరిచినావు స్వస్థపరిచినావు స్థిరపరిచినావు ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ రాత్రికాలం ముందు ఈ ప్రాంతంలో ఈ దివ్యమైన వాక్కు వినబడటానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. కుటుంబాన్ని, ఇక్కడికి వచ్చిన పిల్లలను, గ్రామాన్ని, సంఘాన్ని, సువార్తకై శ్రమిస్తున్న ప్రతి బిడ్డను దీవించి మీ నామ మహిమార్థంగా మమ్మల్ని స్థిరపరచి బలపరచమని, నీ వాక్యపు వెలుగులోనికి నడిపించమని. అంతేకాదు ఇక్కడ ఉన్నవారిలో కానీ, మైక్ శబ్దంలో వింటున్న వారిలో కానీ, వాట్సాప్లో లైవ్లో చూస్తున్న వారిని కానీ, ఎవరైతే అనారోగ్యాలతో రకరకాలని ఇబ్బందులతో ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ యొక్క స్వరము ద్వారా వారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె కూర్చుందాం.
లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19 మొదటి నుంచి. ఆయన సంచరించుచు ఎరిగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినటి వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండిన గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కాను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయని వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బెదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 అంతలు మరలా చెల్లించని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలా జాగ్రత్తగా సువార్త వినాలి. యేసుక్రీస్తు మన ఇంటికి వచ్చాడా, మన హృదయంలోకి వచ్చాడా, ఊరికే యేసయ్య అంటున్నామా అనేది వాక్యంలో మనకు అర్థమవుతుంది. యేసు మన జీవితంలోకి, యేసు మన కుటుంబంలోకి, యేసు మన సంఘంలోకి వస్తే మరి జక్కేలాగా మారాలి కదా. జక్కేలాగా మారిన వాళ్ళు ఎవరు కనపడతలేదు. అప్పులు అలాగే ఉంచుకున్నారు, తప్పులు అలాగే ఉంచుకున్నారు, మోసాలు అలాగే చేస్తున్నారు, పాపాలు అలాగే చేస్తున్నారు. మరి యేసు వచ్చాడా, రక్షణ పొందారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు జక్కేలాగా మారితేనే కానీ నీకు రక్షణ రాలేదు. పొందావు, నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణ పొందాను. ఎవరైనా కనబడినప్పుడు మాట్లాడుకుంటారు, మీరు రక్షణ పొందారా? పొందానండి. మీరు ఇంకా పొందలేదండి. కాదండి, మీరు మాట్లాడుకోవాల్సింది రక్షణ పొందారా అని కాదు, మీరు మాట్లాడుకోవాల్సింది మీరు మారేరా అని మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఏం మారలేదు, అదే బ్రతుకు, అయ్యే చూపులు, అయ్యే పనులు, అయ్యే ఆలోచనలు. ఇంకెందుకు రక్షణ? అసలు యేసుక్రీస్తు గురించి ఏమీ అర్థం కాల. చెప్పేయనికి తెలుదు, వినేవాడికి తెలుదు. ఎందుకు తిరుగుతున్నారో, ఎందుకు బైబిల్ పట్టుకుని చర్చకు వస్తున్నారో ఏంటో, ఈ అయోమయం ఏంటో నాకైతే ఏమీ అర్థం కాదు. మరలా చెప్తున్నాను, మీరు మారు మనసు పొందకపోతే, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు చెప్పాడు, మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశించిపోదురు. హల్లెలూయా. ఏది మారు మనసు? ఏది అసలు మారు మనసు అంటే ఏంటి అనేది ఈరోజు వినాలి. చక్కగా అంటాడు, నేనెవరి దగ్గరైనా అన్యాయముగా తీసుకుని దానికి 4 అంతలు చెల్లింతును. ఎంతమంది చెల్లించారు మీరు? అన్యాయాలు అయితే చేసేసారు, మరి 4 అంతలు ఎంతమంది చెల్లించారు? సరే, మీరు అనొచ్చు, చెల్లించడానికి మా దగ్గర ఏమీ లేదు అని కదా. ఉన్నప్పుడు చెల్లించారా? దేవుడికి ఇచ్చేదే దేవుడికి ఎవరు, ఇంకా మనుషులకి ఇస్తారా? మరి ఎందుకు? రక్షణ ఏంటి? రక్షణ ప్రయోజనం ఏంటి? మాటల, పాటల, అరుపుల, కేకల? బైబిల్ ఈజ్ ఎ ప్రాక్టికల్. బైబిల్ ఏంటో తెలుసా? జరిగింది జరిగినట్టు చెప్పేదే బైబిల్. దేవుని స్తోత్రం. పొద్దున్న ఆ సొలొమోను ఏం చేశాడో చెప్పాడు, దావీదు ఏం చేశాడో చెప్పాడు. అదే బైబిల్. మీరు మారు మనస్సు పొందని ఎడల నశింతురు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. నీ స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నీకు నెలకి ఎంత వస్తుంది? నీ జీవితం ఎంత? నువ్వు చేసే అప్పులేంటి?
ఏంటి నీ ఉద్దేశం ఏంటి అంటే తీర్చకపోతే నువ్వు పరలోకం ఎలాగెళ్తావు? రక్షణ వచ్చింది అని ఎప్పుడు చెప్పాడు? అదే ఈరోజు వినండి, రక్షణ వచ్చింది అని యేసు చెప్పాలి, నువ్వు వచ్చిందంటే సరిపోదు. దాని పేరేంటో తెలుసా? రక్షణ నిశ్చయత. మా అబ్బాయి రక్షణ పొందేసాడండి, మా కోడలు రక్షణ పొందేసిందండి, మేమందరం రక్షణ పొందేసామండి. రక్షణ పొందుతూ అంటే ఏంటి చెప్పండి? రక్షణ పొందేమన్నారు కదా మీరు. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్తారు మీరు. అమ్మగారులు, అయ్యగారులు అంటే రక్షణ ఇచ్చేవాడితో సంబంధం లేదా మీకు? అంటే రక్షణ ఇచ్చే ఆయనతో సంబంధం లేదా? రక్షణ పొందేశారు అన్నావు, రక్షణ ఇవ్వాల్సింది ఎవరు? గట్టిగా చెప్పు. మీలో ఎంతమందితో చెప్పాడు నీకు రక్షణ వచ్చిందని యేసు ప్రభు? మీలో ఎంతమందితో చెప్పాడు నీకు రక్షణ వచ్చిందని? జక్కతో చెప్పాడు నీకు రక్షణ వచ్చిందని, నీతో చెప్పాడా? రక్షణ వచ్చిందని ఎప్పుడు చెప్తాడు తెలుసా? నువ్వు పరిపూర్ణంగా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత. హల్లెలూయా. ఊరికే మా అబ్బాయి పొందేశాడు, మా అమ్మ మా కోడ పొందేశాడు, మా అమ్మాయి మల్లుడు పొందేశాడు, లెక్కలే అన్నీ. ఏం ప్రయోజనం? మారు మనసు లేదు, మారు మనసు లేదు. ఈరోజు తెలుసుకోండి వాక్యాన్ని. మారు మనసు లేనంత కాలం ఈ రక్షణ అంతా పోయినట్టే. ఒక నలుగురు ఆడవాళ్ళు కూర్చొని ఇంకొక ఇద్దరిని తిట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి రక్షణ ఎక్కడుంది? వాళ్ళు ఎక్కడ రక్షణలో ఉన్నారు? దూషించే మాట నోట్లోంచి వచ్చిన వాళ్ళు రక్షణలో ఎక్కడ ఉన్నారు? ఫోన్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునేవారు రక్షణలో ఎక్కడ ఉన్నారు? పడిపోతున్న వారిని కాపాడిన వారు రక్షణలో ఎక్కడున్నారు? రక్షణలో ఉంటే నోట్లోంచి బూతులు ఎందుకు వస్తాయి? రక్షణ ఎక్కడుంది నీకు? రక్షణ నిశ్చయిత ఏది నీ దగ్గర? అందుకే ఎంతోమంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. హల్లెలూయా. ఏర్పాటు దేవుడిది. నేను పిలుస్తాను, రండి బాప్తిసం పొందండి. పిలుపు నాది, ఏర్పాటు దేవుడిది. ఏర్పాటు దేవుడిది. మీలో ఒక ప్రశ్న వేస్తాను. నా భర్తను కానీ నా పిల్లల్ని కానీ ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళు నేను ఖండిస్తున్నాను అన్నవాడు చేతులు ఎత్తండి. నా పిల్లలవని, నా భర్త అవని, నా కూతురు అవని, నా కొడుకు అవని తప్పు చేస్తే ఖండిస్తున్నాను అన్నవాడు చేతులు ఎత్తండి. అర్థమైందా? అది రక్షణ. ఇచ్చిరా ముందు, వాళ్ళకి ఇచ్చేది ఇచ్చిర్రా, ఇంటికి ముందు గడపలోకి రాకు నువ్వు ఇచ్చే వరకు అని చెప్పాలి పెళ్ళం. ఎవడు? యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవరో వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అర్పణ అర్పిస్తున్నారు. ఆగు అన్నాడు ప్రభు. అన్నాడు, నువ్వు ఇప్పుడు అక్కడ గొడవపడి అతనితో గొడవపడి వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నావు. లెగ్గెక్కడి నుంచి మందిరం నుంచి నడు బయటికి. అతనితో సమాధానపడి వచ్చి ఇక్కడ ఆరాధన చేయన్నాడు. హల్లెలూయా. మరి ఇదేం బతుకులండి? చుట్టూ గొడవలా, వచ్చి పాటలా, ఆరాధనలా. మీకు నేను మాట్లాడేది గుర్తుపెట్టుకోండి. నేను యేసుక్రీస్తు యొక్క ప్రతినిధిని. అంటే యేసు ప్రభు ఏం చెప్పమన్నాడో చెప్పడానికి మాత్రమే నేను ఏర్పాటు చేయబడ్డాను. మీరు ఇలాగుంటే రక్షణ లేదు. దేవుని స్తోత్రం. రక్షణ లేదు, మీకు ఉందని భ్రమపడుతున్నారు మీరు. ఆ ఫోన్లో ఎంతోమంది గురించి మాట్లాడతావు, నీకు రక్షణ ఎక్కడ ఉంది? నువ్వెవరు మాట్లాడతానికి? ఉదాహరణకి హేమ ఉందనుకోండి, పవిత్ర గురించి స్వాతితో మాట్లాడుతుంది అనుకోండి. హేమ పవిత్ర గురించి స్వాతితో మాట్లాడుతుంది. స్వాతి హేమ పావు గంట సేపు పవిత్ర గురించి మాట్లాడుకున్నారు. నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మతో, స్వాతికి హేమకున్న రక్షణ పోయిందని. దేవుని స్తోత్రం. పోయింది.
మీరు ఒకళ్ళ గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారంటే మీకు ఇద్దరుకున్న రక్షణ పోయింది. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? పోనీ హేమ స్వాతి గొప్పోళ్ళ పవిత్ర కన్నా మాట్లాడాలి ప్రసన్నమణి గారు. ఎవరు గొప్పోళ్ళండి ఎవరికంటే? మరి ఇంకెందుకండి? అందుకని 7వ అధ్యాయం మత్తయిలో యేసుప్రభు అంటాడు, మీరు తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు తీర్చిన ప్రకారం మీకు తీర్పు తీర్చబడును. దేవుని స్తోత్రం. వాక్యం గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడేసుకోవటం, ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పవాళ్ళు ఎవరిక్కడ ఎవరు లేరు. ఎందుకు మాట్లాడుతున్నారు? పోనీ మీరిద్దరూ మాట్లాడి పవిత్రను మార్చేస్తారా అంటే పవిత్ర మారదుగా. మీరు మాటల వల్ల పవిత్ర మారుతుందా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కాబట్టి ఈరోజు రక్షణ నిశ్చయత గురించి మాట్లాడుతాను. ఒక్క మాట మీరు అందరూ 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. నీకు రక్షణ వచ్చిందని రక్షకుడు చెప్పాలి నీతోటి. హల్లెలూయా. నువ్వు చెప్పుకుంటే పని అవదో. నేను పెద్ద సేవకుడినని నేను వాక్కుంటే పని అవ్వదు, ఆయన చెప్పాలి. కొర్నేలితో అంటాడు దేవుడు, అలా చెప్పాలి దేవుడు. కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలన్నీ నా దగ్గరకు వచ్చినాయి. ఆ పక్క ఊర్లో పేతురు అనే సేవకుడు ఉన్నాడు, అతన్ని పిలిపించి వాక్యం చెప్పించుకోని దేవుడు కొర్నేలితో చెప్పాడు. హల్లెలూయా. అలా మన గురించి ఎవరు చెప్పాలి? దేవుడు. ఒక మంచి సేవకుడు ఉన్నాడు వేల్పూర్లో, పిలుచుకోండి అని చెప్పాలి. వింటున్నారా? ఒకసారి కండవేలు పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. నా దగ్గరికి వచ్చారేంటన్నా, 2006లో అంటే 20 ఏళ్ళు అయింది. నా దగ్గరికి వచ్చారేంటి అన్న. నేను ప్రార్థన చేస్తుంటే ఒక 13 మందికి బాప్తిసం ఇవ్వాలండి నేను, తణుకులోని కండవేలులోని. నువ్వు ఇవ్వద్దు, ఇశ్రాయేల్ని పిలిపించని చెప్పాడండి దేవుడు గట్టిగా. దేవుడు, నేను వెళ్ళి వాళ్ళ సంఘంలో 13 మందికి బాప్తిసం ఇచ్చాను. దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. మనం డబ్బాలు టప డబ్బాలు కొట్టుకోకూడదు. నా అంత గొప్పది లేదు, నా అంత గొప్ప లేడని. ఏం ప్రయోజనం? ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. నేను ప్రతి మీటింగు, ప్రతి సువార్త, ప్రతి వాక్యము గుండెల్లో నుంచి చెప్తాను. మీరు తీసుకోవట్లేదు. చాలామంది ఎక్కడిదక్కడ వదిలేసిపోతున్నారు. చాలా తప్పది. ఒకవేళ మరణం వచ్చిందనుకోండి, తీర్పులోకి వెళ్ళిపోతారు మీరు. ఈరోజు నేను మరణించిన హాయిగా పరలోకం వెళ్తాను అన్నట్టుగా మీరు ఇంటికి వెళ్ళి పడుకోవాలి. హల్లెలూయా. ఈరోజు పడుకునేటప్పుడు ఒకవేళ ఉదయానికి నేను లేవకపోతే పరలోకంలో ఉంటాను. యాంగిషో, బెలిగ్రాహం, జాన్ వెస్లీ వీళ్ళందరూ ఏం చెప్పేవారు తెలుసా? ఉంటే ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా ఉంటే ఇక్కడ లేత పరలోకం అని చెప్పేవారు మహాసేవకులు. దేవుని స్తోత్రం. చూసారా? మీరు చెప్తారా అలాగా? నిశ్చయత. నిశ్చయత అంటే ఏంటి? నేను నిశ్చయంగా పరలోకం వెళ్తాను. హల్లెలూయా. ఈ నిశ్చయత నీ హృదయంలో లేదు అంటే నువ్వు ఏదో పాపంలో, ఏదో తప్పులో, ఏదో మోసంలో ఉన్నావు. అది సరి చేసుకో. ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. తెలుసు ఆయనకి, బాగా తెలుసు ఆయనకి. సంచరించుండెను. పన్నులు వసూలు చేసేవాడు ధనవంతుడు. మర్చిపోకండి, బాగా డబ్బున్నవాడు పన్నులు వసూలు చేసేవాడు బాగా అన్యాయస్తుడు. 100కి 10 రూపాయలు, 5 రూపాయలు వడ్డీలు వసూలు చేసే వ్యక్తి. భయంకరమైన వ్యక్తిత్వం. మహా డబ్బు పిచ్చివాడు, ధనాపేక్ష కలిగినటువంటి వాడు జక్కయ్య. అయితే అతనికి ఒక అనుమానం వచ్చింది. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నా దగ్గర నా కూడా వాడు తిరగడు, ఈయన వెనకాల ఈ 1000 మంది తిరుగుతున్నారు, అసలు ఈయన దగ్గర ఏదన్నా లాభం దొరుకుతుందో నాకు,
లేకపోతే నా దగ్గర ఏమన్నా వడ్డీకి తీసుకుంటాడా ఏంటి ఇతను? వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు వచ్చినా వడ్డీకి వచ్చారు అనుకుంటారు, మాట్లాడటానికి వచ్చారు అనుకోరు. లేవమ్మా ఇప్పుడు ఇచ్చేసాను అంటారు. అయ్యో డబ్బు కోసం కదమ్మా పలకరిద్దామని వచ్చాను. ఇక్కడ పొత్తుకంతా అదే కదా. చివరికేమో అస్సలు రాదు, కొన్నిసార్లు వడ్డీ కూడా రాదు. అది పరిస్థితి. కాబట్టి అది పరిస్థితి కదా. కాబట్టి మనవుడు ఏం లాభం దొరుకుతుంది దీనివల్ల నాకు? ఈయన కూడా ఎంత జనం ఉన్నారు. ఈ రాధాకృష్ణ నాన్న రాము తండ్రి నాతో అన్నాడు ఒకసారి, ముత్తు గారు మేము ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మాకు కూడా ఉండమంటే ఇద్దరు ఉండరు, ఇలా చూసేటప్పుడు ఒకడు ఉండడు, ఇలా చూసేటప్పుడు ఒకడు ఉండడు, నీ కూడా ఏంటయ్యా అంతమంది తిరుగుతున్నారు అన్నాడు. అతనితో నేను అన్నాను, నాకు కూడా కాదండి, నేను నమ్మిన రక్షకుడు కూడా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ వచ్చేది నాకు కూడా అనుకోకండి, నాకు కూడా కాదు. మీరు యేసయ్య కూడా, యేసయ్య గురించి వస్తున్నారు మీరు, నా గురించి కాదు. నా గురించి అయితే మీ అందరూ మా ఇంటికి వచ్చేయాలి రాత్రికి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారేంటి? యేసయ్య గురించి వస్తున్నారు మీరు. సందులోకి వెళ్ళేటప్పటికి సీసా చేతికి ఇచ్చి వెళ్ళిపోద్ది ఈవిడ వాళ్ళ ఇంటికి. ఎవరు రారు మా ఇంటికి కదా. మిమ్మల్ని ఎవరు నమ్మినా నా గతి అద్దుగతే. నేను నమ్మవలసిన దేవుణ్ణి నమ్మాలి. నాకు కూడా మా ఇంటికి యేసయ్య వస్తాడు. హల్లెలూయా. అర్థమైంది మీకు? యేసయ్య వదలడు. ఇక్కడ ఇతను పైగా డబ్బున్నవాడే కానీ అందగాడు కాదు, పొట్టోడు. డబ్బున్నవాడు కానీ అందగాడు కాదు. ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిర్చింది. నేను అన్నాను, అమ్మాయి ఏమో పవిత్రలాగా పాపం 6 అడుగులు ఉంది, ఆ 3 అడుగులోని కుదిర్చావేంటమ్మా అన్నాను. పవిత్ర కానీ వాళ్ళ అమ్మ కానీ ఏమన్నారంటే నాతోటి, వినండి, పవిత్ర వాళ్ళ అమ్మ ఏమందంటే, పొట్టుడైనా కానండి ఒక 5 కోట్లు ఆస్తుందండి అంత. సరే పవిత్రని అడిగాను, పొట్టుడైతే ఏంటి అంకులు చాలా మంచోడు అంటది. అంటే పొట్టుడైనా డబ్బుంటే చాలు మనకి, అది లెక్క మన లెక్క. కాబట్టి నేను చాలా మటుకు చూశాను, బాగా డబ్బున్న వాళ్ళు పెద్దగా అందంగా ఉండరు, అందంగా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఏం చేస్తాం, అదొక రకం. సరే ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. మనం పేర్లు పెట్టకూడదు కానీ అంబానీ గారు చూడండి ఎలా వస్తాడు. దేశానికి ఏదో ఆనవంతుడు. ఆడ అబ్బాయి అయితే అసలు నుంచుండడం కుదరదు, కూర్చుండడం కుదరదు. ఆరోగ్యాలు లేవు, అందాలు లేవు వాళ్ళకి కదా. యేసు ప్రభు అంత అందమైన వాడు. పరమగీతంలో చెప్తుంది, 10,000 మందిలో ఒకడు కూడా లేడంట అంత అందమైన వాడు. హల్లెలూయా. కానీ ఆయన దగ్గర పన్ను కడతానికే సువార్తరాని డబ్బులు లేవు కదా. అర్థమైందా? నా ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడ నాకతి ప్రియుడా, నా ప్రియుడా నాతి సుందరుడా ధవళవర్ణుడా నాకతి ప్రియుడా. నీ శిరము వానకు తడిచినను నన్ను రక్షించుటకై వేచితివి. నీ శిరము వానకు తడిచినను నన్ను రక్షించుటకై వేచితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నీ
నేనానందభరితుడనైతిని బలు హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులు నిరచితివి నీ శిరము వానకు తడచినను నన్ను రక్షించుటకు వేచితివి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయము నింపినవి ద్రాక్షారసధారల కన్యమరి నీ ప్రేమే ఎంతో అతి మధుర. ఎంత గొప్ప దేవుడు, ఏమీ లేనివాడు. పవిత్రైన ఇంకొకళ్ళైనా ఎవరైనా ఆయన్ని చూడకూడదు. ఆత్మ సౌందర్యం గల వ్యక్తిని మన అడగాల దేవుడిని. దేవుని స్తోత్రం. ఎవరైనా యేసుప్రభుని అమెరికాలో ఒక ఆయన కారు ఆఫ్ చేసి ప్రార్థన చేసుకుని వస్తుంటే ఆ కారులో కూర్చున్న ఆయన అడిగాడు, ఏంటి ఎక్కడికి వెళ్ళావా? లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తున్నాను. ఎవరికి? యేసుప్రభు. ఇది ఆ ముళ్ళ కిరీటం ఆ బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఎలా ఆడతాడు ఆయనకా అని అడిగాడు. ఆయనే అన్నాడు, అదేంటి నువ్వు ఇంత డబ్బున్నవాడివి, ఇంత కంపెనీలు ఉన్నాయి ఏంటి, ఆయనకి ప్రార్థన చేస్తున్నావేంటి అన్నాడు. ఈయన అన్నాడు, గొప్ప మాట అన్నాడు. ఆయన అలా ఉండి నన్ను ధనవంతుడిని చేశాడు అన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయాడు. అప్పుడు ఆయన కూడా నమ్ముకున్నాడు. పక్కన ఉన్నవాడు, పక్కనున్న ఆయన కూడా నమ్మేసుకున్నాడు యేసు ప్రభు. ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆయన త్యాగం. నువ్వు ఇలా ఉండటానికి కారణం ఆయన త్యాగం, ఆయన సిలువ. అది మర్చిపోవటమే పాపం. దానికన్నా పాపం ఇంకేది లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరో చూద్దాం. యేసు ఆ త్రోవన రానయుండుని గనక పరిగెత్తి మేడి చెట్టు ఎక్కెను. పరిగెత్తాడు. ఎవరో చూద్దాం, యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు. కానీ యేసు, మీ ఇద్దరు కొంచెం మాట్లాడుకుంటూ మానేయాలి. యేసు అంతకంటే ముందు జక్కని చూశాడు. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు వదిలేండి కానీ చెప్పి ఆడుకునేవాడిని. యేసు అంతకంటే ముందు జక్కని చూశాడు. నేను అనుకున్నాను, చాలామంది సాక్ష్యం చెప్పాను, 99 మార్చి 10 నన్ను చూడటానికి వచ్చాడు యేసయ్య. 99 మార్చి 10 నన్ను చూడటానికి వచ్చాడు యేసయ్య అనుకున్నాను. కానీ మాట్లాడకూడదు ఇక్కడ. అంతకు ముందే, తల్లి గర్భానికి ముందే నన్ను ఎరుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటాం ఇవన్నీ కూడా ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. వినాలి, దేవుని ఏర్పాటు ఎప్పుడో అయిపోయింది మనకి. కానీ ఈరోజు వరకు మనం మారు మనసు పొందలేదు చాలామంది. ఇది దేవుడి వలన కలిగింది అని చెప్పుకోవటం లేదు మనం. ఇది దేవుడు ఇచ్చాడని చెప్పుకోవటం లేదు మనం. నాది నాది అంటావు, నాది నాది నాది. నేను కొంతమందిని చూస్తాను, కొన్ని కార్యక్రమాల్లో లీనమైనట్టుగా వాళ్ళు దేవుళ్ళో లీనమవటం చూడలేదు. నేను వాళ్ళు అనుకుంటాను నేను చూడలేదని. అందరినీ గమనిస్తూ ఉంటాను నేను. వాళ్ళకి కొన్ని కార్యక్రమాల్లో ప్రాణం ఇచ్చేస్తారు, లీనమైపోతారు. దాంట్లో భక్తి ఉండదు వాళ్ళకి. వేరే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నట్టు అసలు ఎవరు ఉండరు. కానీ అసలైంది వదిలేసి మార్తలాగా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందా?
అవసరమైంది అది కాదు ఇది. అందుకనే అన్నాను, మీ టిఫిన్లు గిఫిన్లు భోజనాలు అన్నీ క్యాన్సిల్ చేసి పడాయండి. మొట్టమొదట దేవుని వాక్యం ప్రాధాన్యమైనది. కాబట్టి యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి జక్కయ్య అన్నాడు. అందుకే నేను అన్నాను, పేరు నేను పెడతాను అని. అర్థమైందా? కొంతమంది పేర్లు పెడతారు, అవి నోరు తెరవు. నాకు కదా ఆళ్ళకి, నాకు కదా ఆళ్ళకి నోరు తిరగదు. అదేం పేరు పెడతారు, అదేంటో ఆ పేరు కూడా గుర్తుండదు నాకు. ఎక్కడో చూస్తారా పనికి మాలిన యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో చూసి పెడతారు పేరు. పెద్దోడు అయ్యాక ఆడి పేరు చెప్తాం, ఆడికి రాదు. కాబట్టి చక్కయ్య పేరు దేవుడికి తెలుసు. చూసారా, మనందరి పేర్లు ఆయనకు తెలుసు. అందుకోసారి నీ పేరు రామూర్తి అన్నాడు నన్ను 2005 సెప్టెంబర్ 7. ప్రభు అదేంటి, మీరు ఎరగరా నా పేరు రామూర్తి అంటారా అన్నాను. చిరునవ్వు వినిపించింది. మనిషి కనిపించడు ప్రభు ఎప్పుడు కూడా నవ్వాడు. ఇశ్రాయేలే అన్నాడు. హల్లెలూయా. అప్పుడు సంతోషం కలిగింది నా హృదయానికి. దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు. దేవుడు పేరు పెట్టి పిలవటం అంత ధన్యత కూడా లేదు. మీరు ఏదో పెట్టారు కానీ నాకు సుబ్బమ్మ అంటేనే ఇష్టం అంటుంది అది కదా. పిలిపించుకో సుబ్బమ్మని, ఎవరు కాదన్నారు? సుబ్బమ్మ కాకపోతే ఎంకమ్మ, ఎలకమ్మ పెట్టుకొని ఇష్టం వచ్చిన పేర్లు దానికి ఉంది. మా ఊళ్ళో కొన్ని పేర్లు ఉన్నాయి. గోతిగాడు సుందరి, అమ్మమ్మగాడు, పప్పుసారుగాడు. ఆడు ఏది అడిగితే ఆ పేరు అడిగి పెట్టేసేవారు పూర్వం. జాగ్రత్త. జక్కయ్య ఏం ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి దేవుడిది. ఆ ప్రేమ ఎవరిలోనే కనబడదు. ఒకవేళ మనల్ని ఎవరైనా ప్రేమించారు అనుకుంటే ఓ రోజు నికారంగా మొహం పెట్టుకుని వెళ్ళిపోద్ది. నన్ను ఇప్పుడు కథకండి అంటుంది. అదేంటో అర్థం అవుతుంది. ఆవిడ నవ్వినప్పుడు మనం నవ్వాలి, ఆవిడ ముఖం మార్చుకుంటే మనం ముఖం మార్చుకోవాలి. నాకు చేత కాదు అలాగా. ఇదేం బతుకులండి బాబు. మీరు నవ్వితే నేను నవ్వాలా? మీరు కోపంగా ఉంటే నేను మౌనంగా ఉండాలా? అదేంటండి, అదేం ప్రేమ అండి? మూడు బాగోలేదు నాకు అంటది. నాకు ఎప్పుడు మూడు బాగోవాలా? మీలో మార్పు కోరుతున్నాడు దేవుడు. మార్పు చెందండి. పాటలు ఎన్నైనా పాడుకోవచ్చు, మార్పు చెందవా అని. పాట అయిపోయాక మళ్ళీ మామూలే. కాబట్టి జక్కయ్య త్వరగా దిగుము. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా దిగాలి? దీన్ని బట్టే నేను ఒక పాట రాశాను ఇదివరకు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాను. జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా పవిత్ర గారు? ఎవరొచ్చారు? సృష్టికర్త, లోకరక్షకుడు, దేవాది దేవుడు జక్కయ్య ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఏం భాగ్యం అండి పాపం, ఏం భాగ్యం, ఏం భాగ్యం, ఎంత భాగ్యం అండి. యేసుని ఆహ్వానిస్తున్నారా మీరు ఇంట్లోకి? ఖాళీ లేదంటున్నారా? ఉండండి, నాకు 2 రోజులు పని ఉంది, మా అమ్మాయి అది ఊరు వెళ్ళాలి, వాళ్ళందరూ వెళ్ళే కూతురిగానే అంటారా? మీకు అదే గొడవలు. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వస్తారు. దేవుడు కృపను బట్టి ఇద్దరికి ఒకళ్ళకి మానేస్తున్నారు కదా, చచ్చిపోతురు మీరు. ప్రతి సంవత్సరం అదే పని మీకు, రెండో పని ఉండదు. అదేమో తిప్పకుండా పోతుంది కన్నది, వెనకాలేమో వాళ్ళ అమ్మాయి ఎలక పిల్లలు వేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతంతే కదా పుడుతున్నారు ఇప్పుడు. సైజు ఉండదు, వీళ్ళిద్దరూ నడుచుకుంటూ పోతూ ఉంటారు. కన్నాదేమో ఫ్రీగా వెళ్ళిపోద్ది,
వాళ్ళమ్మేమో ఆడిని ఎత్తుకుని వెళ్తుంది. ఆడెక్కడో పుస్తకాలు ఎదురు తిరుగుతుంటాడు, ఎవరో దీనికి అంత కారణమైనడు. ఆడికి పెద్ద ఫోజు. ఆడమ్మంటది, మా అబ్బాయి కష్టపడి కన్నాడు కనుక అవన్నీ పంపించి ఉంటుంది. ఆడు కష్టపడి కన్నాడా, మళ్ళీ దీని వెనకాల మళ్ళీ స్వీట్లు పాటలు అన్నీ పెట్టి పంపాలి ఆడు చేసిన పనికి. వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేదు. నేను అనేది క్రైస్తవులు సరిలేరు అసలు. వీళ్ళు కూడా ఏ తతంగాల ఏ దుకాణాలు మొదలెట్టారు. రెండో పని ఏమీ లేదు వీళ్ళకి, ఏ పనులు. దాంట్లో అసలు ఆనందం అంటే అంత ఆనందం చూడలేదు నేను. మందిరంలో కూర్చున్నప్పుడు ఎప్పుడు అంత ఆనందం కనపడలేదు ఆ మొహంలో. ఎంత ఆనందపడిపోతున్నాడో. మందిరంలో ఉండదు ఆ ముఖంలో ఆ సంతోషం, మందిరంలో ఉండదు ఆ ఉత్సాహం, దేవుని వాక్యంలో ఉండదు ఆ ఉత్సాహం. అలాంటి పనుల్లో మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏంటిది, దేవుణ్ణి ఎంత తేలిగ్గా అంచనేస్తున్నారు. జక్కయ్య లాంటి హృదయం ఉండాలి. జక్కయ్య త్వరగా పాట ఏంటో తెలుసా? సమయము లేదు త్వరపడుము నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడచినా, ఇప్పుడు నీవు విడచినా మరలెన్నటికీ దొరకదు. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము, చేర్చును గమ్యము. జీవన నావా సాగుచున్నది, నావను చేరుటకు మునుపే మారు మనసు పొందుము. నీవు మారు మనసు పొందుము. పరిపూర్ణ విశ్వాసమును నింపుకొని, పరిపూర్ణ విశ్వాసమును నింపుకొని వచ్చి చేరుము, ఫలము చూతుము. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. మీకు అందరికీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? ఈ పాట యేసు ప్రభువుకి ఇష్టం, దేవుని స్తోత్రం. ఆయనకి ఇష్టం అంటే ఈ పాట 2008 ఫిబ్రవరి 9 డేట్లతో సహా చెప్తాను మీకు. 2008 ఫిబ్రవరి 9 తెల్లవారితే 10వ తారీఖు. నావ వెళ్ళిపోతూ ఉంది. నావలో నేను కూర్చున్నాను, మరియ గారు ఉన్నారు. నావ చాలా వేగంగా వెళ్తుంది. పైనుంచి కింద నుంచి పెద్ద పెద్ద పాములు పడగలెప్పి మీదకి వచ్చేస్తున్నాయి. టపా 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 శబ్దం అవుతుంది, తలలో పేలిపోతున్నాయి. రాలింగ్లో ఒక ముసలాయన చనిపోయాడు, ఆయన ఉన్నాడు నావలో. మేము ముగ్గురే ఉన్నాం. నావ చాలా వేగంగా ఉంది. ఎక్కడికక్కడ పేలిపోతున్నాయి తలకాయలు. ఈ ఓ పక్కన కర్రతో నావ చాలా వేగంగా నడుపుతున్నాడు, అదే కర్రతోటి పాము తల చేత కొట్టేస్తున్నాడు. అయ్య బాబా, ఎవరైనా ఇంత వేగంగా నావ వెళ్ళిపోతుంది, పాము తల చెదరగొట్టేస్తున్నాడు. అసలు ఒక్క పాము కూడా మా కాలు దగ్గర కూడా రానివ్వటం లేదు, మా దగ్గరికి రానివ్వటం లేదు. ఎవరైనా అని కల్లో అనుకుంటుంటే, నావను నడిపే నావికుడేసు,
మీరు ఏమనుకున్నా ఆ రోజు వెళ్ళిపోతే మంచిది అనుకున్నాను నేను పైకి. ఆ దర్శనం వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. అంత సంతోషం కలిగింది. ఎందుకు అంత సంతోషం కలిగిందంటే నా పాట పాడుతున్నాడు ఆయన, నేను రాసిన పాట పాడుతున్నాడు ఆయన. మీరు అంత తేలిక అనుకోండి, 21 సంవత్సరాల సువార్త ఇది తేలికైంది కాదు. ఇది ఇంచుమించుగా ఎవ్వరు చెయ్యలేదు, చెయ్యలేరు ఇలాగా. దేవుని స్తోత్రం. అంత సులువు కాదండి ఇది. దేవుడు కృప లేకుండా ఈ నావ సాగుతలేదు. అందుకే మీరు తేలిగ్గా తీసుకోవద్దని చెప్తున్నాను. మీరు మారు మనసు పొందాలి, జాగ్రత్తగా ఉండాలి. పాపం అనేది మీ ఇంటిలో కానీ హృదయంలో కానీ ఉండకూడదు. పూర్తిగా దేవుడి వైపుకి తిరగాలి. మీ ఇంటికాడ ఉండవలసిందంటే ఎంత భాగ్యం అంటే, పోని జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకోలేను. హల్లెలూయా. చేర్చుకోవాలి. దేవుణ్ణి ఎక్కడ చేర్చుకోవాలి? నా గుండె చీల్చు ప్రభువా, యేసు నామం ధ్వనిస్తుందని చెప్పాలి. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. నా గుండె చీల్చు మా అబ్బాయి కనపడతాడు, మా ఆయన కనపడతాడు, డబ్బు కనపడుతుంది, నగలు కనపడతాడు. అయ్యా కనపడవలసిన నీ గుండెల్లో దేవుడు కనిపించాలి. కాబట్టి త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. జక్కయ్య ఎప్పుడు మారాడో, నీళ్లు ద్రాక్షరసంగా ఎప్పుడు మారినాయో చెప్పండి. జక్కయ్య ఎప్పుడు మారాడో, నీళ్లు ద్రాక్షరసంగా ఎప్పుడు మారినాయో ఆర్ఆర్కే గారు అన్నారు. యేసు ప్రభు తప్ప మనకు ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఇదేంటి ఇలా మారిపోడేంటి, ఇలా మారిపోడేంటి. కేజీఎఫ్లో చాలామంది నా గురించి చెప్పుకునేవారు ఇదివరకు. ఆయన వాక్యం చెప్తున్నాడా, పాట పాడుతున్నాడా? అయ్యప్పా పోయి ఆ రాడ్డు పెట్టి కొట్టేసినోడు పాటలు పాడుతున్నాడా? సన్నటి తీగలంటే రాడ్డు ఉండేది జీప్లో, తేడా వచ్చి తీసి వేయటమే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం. ఈయన పాటలు పాడుతున్నాడా? ఈయన ఇలా మారిపోయాడా? నేను ఎప్పుడు మారానో నాకేం తెలుసు, ఆయన మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి మీరు మారారా అని అడుగుతున్నాడు మిమ్మల్ని అందరినీ దేవుడు. మారారా? మీరు మారారా అని ఎవరు ఒప్పుకోవాలి? నువ్వా? దేవుడు చెప్పాలి. మా ఆయన మారిపోయాడండి, ఇదివరకు అట్లా కాదు, వెనకాల నుంచి పొలబడుతుంటాడు. ఇది మారిపోయిందని ఉడిపిస్తుంది. అర్థమైందా? ఇది సంగతి. ఎలాగంటే ఎలా మారాడంటే చెప్పక తప్పదు. మీ ఆయన మారాడు అంటానికి సాక్ష్యం ఏంటంటే, నక్క కాకి అంతే. మీ ఆయన అంతే. నక్క కాకి. నక్క కాకి అంటే కాకి నోట్ పాసముక్క పెట్టుకుంది, నక్క వచ్చింది. అయ్యి బాబు దీనికి అసలు లొంగకూడదు, ఇది నక్క కానీ కాకి అనుకుంది. నెమ్మదిగా నక్క వచ్చింది. కాకి బావా అంత నోట్లో ముక్కుంది కదా. ఇందాక ఒక మధురమైన పాట వినిపించింది, అలాగెళ్ళి దాన్ని ఇలాగొచ్చేసాను. అసలు ఎంత అందంగా ఉందంటే పాట. ఎవరు పాడారు బావా? ఇది నేనే అన్నట్టుగా చెప్తున్నా. నోట్లో నువ్వు కాదు బావా, నీ కంఠం అంత అందంగా ఉండదు. ఎవరో పాడారు ఇక్కడ, ఏడ్చవలే, నేనే ఆలు మొదలెట్టి ఆ నోట్లో మాంసం ముక్క కిందకి పడింది. నక్క నోట్లో పెట్టి నువ్వు పాడుకొని వెళ్ళొస్తా. నీ పాట ఎవడంటాడు, కాకి పాట ఎవరంటారు? ఇదే మీ ఆయన, మా ఆయన, మీ ఆయన, మీ ఆవిడ ఇదే అనుకోండి మీరు. అసలైంది పాట పాడినప్పుడు బయటకు వస్తుంది. నువ్వేమో మారిపోయాడండి. అప్పుడే ఆయన ఆడు అంటది, మారితే ఆయన అంటది, మళ్ళీ ఆడు అంటది, మారపోతే
ఓ రోజు ఆయన అంటది, ఓ రోజు ఆడు అంటది. ఇదేంటో అర్థం అవుతుంది. అదేంటి నిన్నే కదంటే అవండి అన్నావు, ఇవాళ ఏంటి యారా అంటున్నావు ఏంటి? మారేవనుకుని ఏమంటున్నాను, మారలేదనుకుని యారా అంటున్నాను. ఇదండి స్వాతి గారు మన చరిత్ర. ఆవిడ కూడా నిజమే అన్నట్టుగా చూస్తుంది కదా. అవునా కదా సువార్తరాణి? చూడండి, మీరు ఈరోజు పూర్తిగా మారాలి. ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయి వెళ్ళినని చాలా సణుగుకొనిరి. వాక్యం జాగ్రత్తగా వినండి. చి ఇంతవరకు యేసు ప్రభు గొప్ప దేవుడు అనుకున్నాను. ఏళ్ళింటికి వెళ్ళాడేంటి, వాళ్ళింటికి వెళ్ళాడేంటి, ఏళ్ళింటికి వచ్చాడేంటి, వాళ్ళింటికి వచ్చాడేంటి, ఏళ్ళింటికి వెళ్ళాడేంటి? వీళ్ళ పాపాత్ములు కదా, తాగుతారు కదా, తిరుగుతారు కదా, అప్పులు కొట్టారు కదా, మోసగాళ్ళు కదా, వేషగాళ్ళు కదా, ఏళ్ళింటికి వెళ్ళాడేంటి? నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా లోపల తీసుకోవాలి. ఏళ్ళింటికి వెళ్ళాడేంటి? దేవదూతలు అనుకుంటారు. ఇదేంటి మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఈ పనికిమాలోడు ఇంటికి వెళ్ళాడేంటి, ఈ తాగుబోతుడు ఇంటికి వెళ్ళాడేంటి, ఈ కామ పిశాచిగాడి ఇంటికి వెళ్ళాడేంటి? వింటున్నారా? యేసు ప్రభు అక్కడ ఉండగానే అందరూ తిట్టేస్తున్నారు. ఏంటి ఇంతకాలం మనం ఈయన వెనకాల తిరిగి దేవుడు అయినా ఆడింటికి వెళ్ళాడేంటి? ప్రభు అయితే చిరునవ్వుతో కూర్చున్నారు. విన్నాడు చక్కయ్య. ఈరోజు మీరు మారు మనసు పొందితే కిందకి దిగే లోపల మీ జీవితాలు మారిపోవాలి. జాగ్రత్త. చక్కగా బాధ కలిగింది. చెప్పండి, ఇలా గుండెల మీద చేసుకోండి. నన్ను బట్టి దేవుణ్ణి తిడుతున్నారు. చెప్పండి ఈ మాట. అది గుర్తుపెట్టుకోండి. మీ గుండెల్లో నిజమైన ప్రేమ ఉంటే, నేను బతికున్నంతకాలం, నా గుండెల మీద కొట్టుకుని చెప్తున్నాను, నేను బతికున్నంతకాలం నా వల్ల నా ప్రభువుకి చెడ్డ పేరు రాదు. దేవుని స్తోత్రం. చెప్పండి ఆ మాట. మీరందరూ చెప్పండి, ప్రతి ఒక్కళ్ళ మాట గుండెల మీద చేసుకుని, నా వల్ల నా ప్రభువుకి అది చాలు. అదే మారు మనసు. దాని పేరే మారు మనసు. మారు మనసు అంటే అదే. నీ వల్ల దేవుడికి చాలు. ఇంకా నీ కుటుంబం బాగుపడిపోతే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుంది. అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి, ఊహించలేని కార్యాలు జరిగిపోతాయి నీ జీవితంలో. చెప్పండి అందరం మళ్ళీ. నా వల్ల నాకు కలిపి జనాన్ని అందరినీ, నా వల్ల నా ప్రభుకి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు రానివ్వను. ఇదండి సేవకుడు చెప్పవలసింది సంఘానికి. ఆ జయంతి యోహాను పత్తి తీయడం మొత్తం మైండ్ పోయింది. బైబిల్ అంతా తీసేసి చివరికి అసలు ఏం చదివాడో తెలియలేదు. ఎందుకో ఎందుకా గొడవ అంతా మనకి? ఇక్కడి నుంచి అక్కడి నుంచి లేదా పిచ్చకాకలు పత్తిలేని మాటలు ఎందుకు? అందుకే దేవుడు ఇశ్రాయేలు సేవకుడిగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు నాతోటి, నువ్వు జనములను మారుస్తావు నా పక్కకి, అందుకే నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు మారుస్తావు, మారి తీరుతావు. ఏ సేవా కేంద్రంలో మారపోతే కూర్చోవడం చాలా కష్టం. బుడకంప మీద నుప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఓ ఓ ఓ పొడిచేస్తూ ఉంటుంది. మీ అమ్మాయికి బాగా అర్థమైంది. అవునా? నిజమేనా? నిజమే. ఆశ్చర్యం ఏంటంటే ఆ పిల్లకి అర్థమైనట్టు వాళ్ళ అమ్మమ్మకి అర్థం అవ్వలేదు. ఇంకా వాక్యం పాపం పరమాత్ముడు అనుకుంటుంది అంతే. మంచివాడు పాపం, ఏం తెలదావిడికి. దేశముద్రులు పుట్టారు ఇద్దరు.
ప్రపంచ ముద్రలని పెట్టచ్చు. సోలామితికిని ఈ అమ్మాయికి ఆవిడ దేశముద్ర, ఈవిడ ప్రపంచ ముద్ర. అసలు ఆవిడకి ఇంత తెలివైన వాళ్ళు ఎలా పుట్టారని. కానీ ఆశ్చర్యం ఏంటంటే మంచి కుమార్తెనిచ్చాడు దేవుడు. ఆ పిల్ల బాగా దేవుళ్ళలో ఎదుగుతోంది. ఒక్కొక్కసారి దేవుడు ఆశీర్వాదం మన పిల్లలను బట్టి అలా వస్తూ ఉంటుంది. దేవుడు కృపను బట్టే మన పిల్లలు. మన ఎవరో ఫోన్ చేసి రాజేష్ గారిని రోజు వాక్యం చెప్పమనంటే నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. మన పిల్లలు దేవుడిచ్చిన మహాభాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలివి అనేది అందరికీ ఉండదండి, కానీ తెలివి అవసరం లేదండి. ఈ లోకపు తెలివి కాదండి కావాల్సింది, పరలోక జ్ఞానం కావాలి మనకు. దేవుని స్తోత్రం. పరలోక జ్ఞానం. ఫేస్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ హార్ట్. మీరు ఆ నలుగురిని ముఖాలని పరీక్షిస్తే, అంటే సరదాగా మాట్లాడుతున్నాను, మళ్ళీ మహిమ కోపం వస్తుంది. ఆ నలుగురి ముఖాలను చూస్తే ఆ అమ్మాయి ముఖం చూసిన వెంటనే నలుగురిలోకి ఆ పాప మంచిది అని అనేస్తారు మీరు. అవునా కదా? నిజం చెప్పండి, చెప్పండి. అంతేనా? దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా, ముఖాన్ని బట్టి తెలిసిపోతారు. చాలా వరకు ఎక్కువగా తెలియదండి. కొంతమంది యాక్టర్లు ఉంటారండి, మనకి ఆడ గురించి మనకు తెలుసు. నవ్వేవు, అలా నవ్వేవేంటి పవిత్ర? ఓకే, రైట్. ఈ మాట మళ్ళీ చెప్పండి. నన్ను బట్టి నా ప్రభువుకి చెడ్డ పేరు రాకూడదు. ఇలాగ మీరు జీవింతే మనందరం అక్కడ కలుసుకుంటాం. ఎక్కడ? పరలోకం మన గురి. జక్క ఎలా మారిపోయాడండి పాపం. అప్పుడు బాధపడిపోయాడు. ప్రభువా, నిన్ను, నా గురించి నిన్ను అనటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇదే ఈరోజు మీ హృదయాలు కదిలించేయాలి. నా గురించి నిన్ను అనటం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు అసలు. కాబట్టి ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా, ఈరోజు నా దగ్గర 100 కోట్లు ఆస్తుంది ప్రభువా. 100 కోట్లు, 50 కోట్లు ఈ ఊళ్ళో ఉన్న పేదోళ్ళందరికీ పంచిపెట్టేస్తున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం. మిగిలిన 50 కోట్లు ఒక్కొక్కరి దగ్గర 1,00,000కి 4 లక్షలు, 1,00,000కి 3 లక్షలు వసూలు చేశాను. వాళ్ళందరికీ పంచిపెట్టేస్తున్నాను. అది రక్షణ అంటే, అది మారు మనసు అంటే. హల్లెలూయా చెప్పండి. అదేంటి మారటం అంటే? అది మారటం అంటే కబుర్లు కాదు, మాటలు కాదు. మారటం అంటే క్రియలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎదురుకుండా యేసు ప్రభు ఇంటికి వచ్చేటప్పటికి ధనవంతుడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఏమీ లేనివాడు అయిపోయాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు పరలోకంలో ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. పరలోకంలో ఐశ్వర్యవంతుడు. ఈ లోకంలో ఏమున్నా ఏం పట్టుకెళ్ళేది ఏం లేదండి. నాకు తెలిసినంత వరకు నిజంగా చెప్తున్నాను, అన్నము వస్త్రము ఉంటే చాలు. హల్లెలూయా. లేనిపోని మ్యాజిక్లు జిమ్మిక్లు మనకెందుకండి? ఏముంటుందండి దాంట్లో? ఓ రోజు బాగా ఉడికొచ్చేసి ఇంటికి వెళ్ళి మొత్తం అన్నీ భోజనం అన్నీ చేసి పడుకొని ఇలాగ అన్నాను, టిప్ అంది, పోయింది. ఏంటి ఏసీ. కరెంటు కాదు, కరెంటు పోతే మళ్ళీ వస్తుంది. ఏసీయే పోయింది. ఇంకేముంది? ఉడుకు. ఇది మన సౌఖ్యాలు కదా. టప్పని మిషన్ పోతుంది, టిప్పని అది పోతుంది. తర్వాత చెమటలు ఉతికి మళ్ళీ ఉతుకుడు మామూలే. ఇంకెందుకు ఈ మిషన్లన్నీ ఎందుకు కదా? మిషన్లు లేని వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. శరీరం అంతా కష్టపడుతుందని. దేవుని స్తోత్రం కదా.
అలవాటు పడిపోయే రోగాలు. కదపకు ఇప్పుడు అంటాడు. కదప కంటే బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు. కదపొద్దంటే ఎలా కుదురుతుంది? కదలపోతే మొత్తం పీకేస్తారు అది. కాబట్టి చక్కయ్య ఏమీ లేనివాడా, ఏమీ లేనివాడా, ఏమి ఉన్నా గాని ఏమీ లేనట్టే యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. ఆ, అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టే. యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. నిందలు బాధలు వ్యాధులు ఖడ్గములు ఎన్నొచ్చినా నీ చెడియాను, ఎన్నొచ్చినా చెడియాను. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. నీవున్నా గాని ఏమీ లేనట్టే. యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. అగ్నిగుండము ఎదురైనా, సింహాల బోను పొంచి ఉన్నా, విడువదు నీ కృపా, మరువవు నన్నెప్పుడు. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. చాలా బాగుంటుంది రెండో చరణం. సాగిపోయేను నా నీడా, అస్తమించగా నా ఉదయం, కలత చెందేను నా హృదయం, కృపను పెంచేను నీ అభయం. తెలుసా, నీడలా వెళ్ళిపోతాం అంతేనా? నీడ ఎలా వెళ్ళిపోయిందో అలాగే కొన్నాళ్ళకి మనం ఎవరం కనబడతామా? కానీ ఆయన కృప ఉంటే గనక మళ్ళీ కలుసుకుంటాం. నీడ వంటిది జీవితం. ఏముందండి నీడ? నీడ, నీటి బుడగ, అంతలో కనబడి మాయం. కాబట్టి యేసయ్యను బాగా హృదయంలో పెట్టుకోండి. ఆప్తులు అందరూ వీడొచ్చినా, బంధువులే రా బంధులైనా, ఒంటరి నా పయనం నిన్ను చేరుటే నా గమ్యం, ఒంటరి నా పయనం నిన్ను చేరుట నా గమ్యం. యేసయ్యా, యేసయ్యా నీవుంటే చాలయ్యా. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనట్టే. యేసు ఉంటే చాలు నాకన్నీ ఉన్నట్టే. కాబట్టి ఒకసారి ఆలోచించండి, యేసు నాతో ఉన్నాడా? చెప్పండి. ఈరోజు నిశ్చేతకరండి, యేసు కన్నా ఎక్కువైంది ఏమీ లేదు. మీరు ఒకసారి అనుకోవచ్చు కదా, యేసుంటే నాకు ఈ బాధలేంటి, యేసుంటే నాకు ఈ కష్టాలేంటి, యేసుంటే నాకు ఈ నరకం ఏంటి, యేసుంటే నాకు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నేను. యేసుంటే ఈ కష్టాలేంటి, యేసుంటే ఈ లేనరకం ఏంటి, యేసుంటే ఈ బాధలేంటి అని అని పౌలు అన్నాడా, పేతురు అన్నాడా, మోషే అన్నాడా, దానియేలు అన్నాడా? మీరు ఎందుకు అంటున్నారు? మరి వాళ్ళ దగ్గర యేసు లేడా? మరి కష్టాలు రాలేదా? ఈ లోకంలో మనకేమొస్తాయి? ఎప్పుడు కష్టాలే. ఎందుకంటే చుట్టూ శత్రువులే ఉన్నారు మనకు.
కదా. చుట్టూ శత్రువులు ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారో ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారో మనకు తెలియదు, కానీ యేసు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. యేసును విడవకండి. చక్కలో ఎంత మార్పు, అన్యాయంగా తీసినంతా 4 గంటలు ఇచ్చేస్తున్నాను. ఇదండి మారు మనసు అంటే. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, జక్కయ్యేమో డబ్బు విషయంలో మోసం చేశాడు, డబ్బు ఇచ్చేశాడు. మీరు రకరకాల విషయంలో దేవుణ్ణి మోసం చేస్తే ఆ మోసాన్ని వింటున్నారా? అమ్మగారిని వెళ్ళిపోతాం. ఇంక ఒక్క నిమిషం మా మాటలేనండి. మీరు ఏ విషయంలో మోసం చేశారో ఆ మోసాన్ని 31వ తారీఖు రాత్రి 9:15కి ఇక్కడ ఇప్పుడే వదిలేసి రక్షణ పొందండి. హల్లెలూయా. మళ్ళీ టైం వేస్ట్ చేయకండి. సమయం సద్వినియోగం చేసుకుంటే పొద్దున్న ప్రభు చేస్తే మనం పరలోకం మరణం వచ్చినా పరలోకం వెళ్ళిపోతాం. కాబట్టి అబ్రహాము కుమారుడే చేర్చేసుకున్నాడు. చక్కని ఎక్కడ చేర్చుకున్నాడు? చేర్చేసుకున్నాడు. అబ్రహాం వంశంలో చేర్చేశాడు. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఈరోజే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా చెప్పండి. ఏ రోజు వచ్చింది అమ్మగారు? పాప చెప్తుంది. ఏ రోజు వచ్చిందమ్మా? మనసు మారిన రోజు. పాప బాగా అర్థమైంది. దేవుని స్తోత్రం. మా స్వార్థకి వెళ్ళిన కాడాలో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు, అందుకే తీసుకొస్తున్నాడేమో. మనసు మారాక రక్షణ వచ్చిందమ్మా, అంతేనా? నిజమేనా? మీ ఊళ్ళో అందరికీ చెప్పు, మనస్సు మారితేనే రక్షణ వచ్చింది. మీ అమ్మాయా? మీ అమ్మాయి సంతోషించాలి. అర్థమైనంత సంతోషించాలి. ఏంటో మా అబ్బాయికి ఇంకా అర్థం అవుతలేదు అనుకుంటాం చాలామంది. అర్థం అవుతుంది మీ అబ్బాయికి, అంతే. అది అయోమయం కేసు. ఏం చేస్తావు? అంతే, అంతవరకే రాసి. అర్థమైన వాళ్ళు ధన్యులు. మరి అంతమంది ఉంటే ఆ పిల్లకి ఎందుకు అర్థం అవ్వాలి? జక్క ఎలాగ అర్థమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అర్థమైందా పిల్ల? అర్థమైందా? ఓకే. కాబట్టి మనందరం యేసుతో వెళ్దాం, యేసుతో జీవితం. భయం లేదు ఇంకా. ఎందుకంటే ఇక్కడున్న భయం లేదు, అక్కడున్న భయం లేదు. ఎందుకంటే ఎవరు విడిచినా ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ఒక అద్భుతమైన సువార్త మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రసాద్ గారు, వారి కుటుంబాన్ని, పవిత్ర గారి కుటుంబాన్ని, సువార్తలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని, కష్టపడిన పిల్లల్ని, ఆటోలు, బస్సులు కష్టపడి తోలిన వారిని, కష్టపడి పదార్థాలు తయారు చేసిన వారిని దీవించండి. ఈ గ్రామాన్ని దీవించండి, సంఘాలను దీవించండి. మీ చిత్తమైతే మరలా మా జీవితంలో కలుసుకోవటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి శ్యామల గారి ఇంటికాడ నూనెవారి వీధి మర్చిపోకండి. తొందరగా వచ్చేయండి. మనం తొందరగా వస్తే తొందరగా. అమ్మా